ఈ రోజు నేను ధూల్పేట్కి వచ్చానండి. అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. ఇది నియర్ వచ్చేసేసి మంగళహాట్ పోలీస్ స్టేషన్ కి దగ్గర. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు 8 ఫీట్స్ అండి. 8 ఫీట్స్ మనకి కాస్ట్ వచ్చేసేసి 30,000. చూస్తున్నారు కదా, అమ్మవారి సింహం మీద అమ్మవారు ఉన్నారనమాట. మనకి ఈ అమ్మవారు ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు 8 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చేసేసి మనకి 30,000 అనమాట. అమ్మవారికి ఇటు సైడు 4 హస్తాలు, అటు సైడు 4 హస్తాలు, చేతిలో శంఖం అండి. అలాగే పులి వాహనం మీద అమ్మవారు దర్శనమిస్తున్నారనమాట. मैं महाराष्ट्र से हूँ, हैदराबाद आया माता बेचने के लिए। ये 4 फीट है, इसका प्राइस है 25 है। हम इसको लास्ट 20 में दे देते हैं। तो ये हमारा इंस्टाग्राम देख के हमको ऑर्डर देते तो हम ला के बेचते। तो थोड़ा पीस हम ज़्यादा भी लाते, लोकल लोग भी लेते। लोकल लोग 15-20 हज़ार को मांगते हैं, इसीलिए हम हैदराबाद आके बेचते। ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 7.5 ఫీట్స్ అండి. కాస్ట్ అమ్మవారి కాస్ట్ వచ్చి 18,000 అండి. माता ये इसका 40,000 है, इसको 35 बोल के 30 तलक नहीं तो 25 तलक दे देते हैं। इसका फिक्स प्राइस नहीं रहता। एक ऐसा अम्मा और सुंदर है, इसका साड़ी डालते, इसको ज्वेलरी है, वीक है और माता को गजरा है, सब वो रेडीमेड है और साड़ी ओरिजिनल है, पूरा ज्वेलरी भी ओरिजिनल है। और ये हमने हाथ से तैयार किया है। और हम गणेश हुए बराबर गणेश से पहले से माता का काम करते हैं। और हैदराबाद आते एक 50 मूर्ति हम बेचते। ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ రామ్ ప్రసాద్ ఆర్ట్స్ అండి. మనం చూస్తున్న అమ్మవారు 4.5 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చేది ఎంతండి? 6,000. ఇప్పుడు అమ్మవారిది ఇంకొక విగ్రహం చూద్దామండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 10.5 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చి 30,000. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 7.5 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చేసేసి 18,000. అమ్మవారికి ఇక్కడ చేతులు, ఇటేమో 3 చేతులు, 3 అభయ హస్తాలు, సింహము. మనము ధూల్పేట్లో అమ్మవారిది ఇంకొన్ని విగ్రహాలు చూద్దామంటే కొంచెం కళ है सुमित कलाकार कितने फीट्स का है माता जी? 8 फीट्स. కాస్ట్ कितना है? 30. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ తిలకపచ్చ ఆకు చీరతోటి అమ్మవారు 4 అభయహస్తాలు సింహం మీద కూర్చొని ఉన్నారండి. माताजी कितने फीट्स का? 8 फीट्स का. ये कितना कॉस्ट है? ये देखो 20 का है. 20 का. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు 6 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చి 15,000. ఇంకొన్ని విగ్రహాలు కైలాష్ గణేష్ ఐడిల్స్ అండి. ఇక్కడ దుర్గామాతల్ని చూద్దాం.
అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు? మేము రామ్నగర్కి తీసుకొని వెళ్తున్నామండి. ఎన్ని feet అండి అమ్మవారి? ఇది 7.5 ఫీట్స్. ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు? ఇది థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్. ఎంత అండి కాస్ట్ వచ్చేసేసి? మాకు 18,000కి తీసుకున్నామండి మేము. ఓకే, ఇప్పుడు 18,000. ఆ, ఇంతకు ముందు తీసుకున్నాము. ఓకే, ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే ఆ, ఇది థర్డ్ ఇయర్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి ఇంకొక అమ్మవారు ఉన్నారండి. ఇప్పుడు మనము సుధీర్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ అమ్మవారు వచ్చేసేసి 12 ఫీట్స్ అండి. చూస్తున్నారు కదా, అమ్మవారి అభయ హస్తాలు అండ్ చేతిలో కమలం అండి. ఇక్కడ మరికొన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. नमस्ते भैया। नमस्ते भाई। कौन सा कलाकार से? ये विजयराज सिंह कलाकार है, मोहन सिंह सन ऑफ विजयराज सिंह कलाकार। माता जी कितने फीट्स का है? ये 9 फीट का है। कितना कॉस्ट है भैया? ये वाला 40,000 का है। 10 फीट। గణేష్ సింగ్ కళాకార్ అండి. అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది. నమస్తే గౌతమ్. నమస్తే। ఇక్కడ మన దగ్గర ఏమేమి అమ్మవారు ఉన్నారు గౌతమ్? మన దగ్గర అమ్మవారి రూపంలో పసుపు రూపంలో ఉంది ఒక అమ్మవారు. ఎన్ని feet? ఇది 3.5 ఫీట్స్। కాస్ట్ ఎంత? కాస్ట్ మనం కస్టమర్ వస్తే చెప్తాం, రీజనబుల్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చిన అమ్మవారు ఏమమ్మవారు? ఇది మన కాళిక మాత. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు సేమ్ అది విత్ సారీ, అది వితౌట్ సారీ. ఫస్ట్ లో చూసేది చూస్తున్నారు కదా, ఈ అమ్మవారిని ఏ సేమ్ కాళిక మాత. కాళీ మాత. ఈ విగ్రహాలు గణేష్ సింగ్ కళాకార్ షెడ్ లోనండి. ఎన్ని feet? ఇది కూడా 3.5 ఫీట్స్. కొంచెం అమ్మవారు చిన్న ఫేస్. ఇది చూస్తున్న అమ్మవారు ఎన్ని ఫీట్స్? సేమ్ 3.5. మన దగ్గర ఓన్లీ 3.5 ఫీట్స్ దొరుకుతాయి. మళ్ళీ అట్లా 2.5 ఫీట్స్ పైన చిన్న అమ్మవారు దొరుకుతాయి. అది ఎన్ని ఫీట్స్ ఇవి? ఇది 2 ఫీట్స్. 2 ఫీట్స్. ఎంత అండి కాస్ట్? కాస్ట్ కూడా అంతే రీజనబుల్ ఉంటుంది. ఓన్లీ 3 పీసెస్ అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి.
ఇప్పుడు మనము సుందర్ సింగ్ కళాకార్ గారి షెడ్కి వచ్చాం కదండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 11 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చేసేసి 45,000 అలా ఉంటుందండి. చూడండి అమ్మవారు. చాలా విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. కొన్ని విగ్రహాలు అయితే చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు 11 ఫీట్స్ అండి. సుందర్ సింగ్ కళాకారి షెడ్ లో ఇది. కాస్ట్ వచ్చేసేసి 60,000. అలాగే ఇక్కడ ఇంకొక విగ్రహం ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు ధూల్పేట్లో దినేష్ సింగ్ కళాకార్ అండి. ఇక్కడ అమ్మవారి కాస్ట్ వచ్చేసేసి 45 అండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు 11 ఫీట్స్ అండి. కాస్ట్ 45 అండి. కాస్ట్ వచ్చి 13 ఫీట్స్. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 13 ఫీట్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది శంకర్ ఆర్టిస్ట్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ దుర్గామాత ఐడిల్స్ అన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ये मोहन सिंह कलाकार है। ये मोहन सिंह सन ऑफ विजयराज सिंह कलाकार। ये कितने फीट्स का है? ये ऊपर है तो नटराज है, शिव जी का अवतार। ये सिंहासन पर बैठे हुए से दुर्गा माता है। ओके। ये ऐसा है ना, त्रिशूल। हाँ त्रिशूल ऐसा है। रेट कितने फीट्स का है भाई? ये 10 फीट्स का है। कितना कॉस्ट है? ये 45,000 का है। कौन सा कलाकार है? हम शुभम सिंह कलाकार के पास हैं।
माताजी कितने फीट का है? ये लेवल फुट का है। हाँ? लेवल फुट का है। लेवल फुट का है। रेट 35 रेट है। ये आप इनका ना दिया अभी एक दिन पीछे। शुभम सिंह कलाकार। हाँ, यहाँ पे आना बोले तो कैसा आना चाहिए? ये धूलपेट मंगलाट पुलिस स्टेशन है ना, उसके मगरे के बाजू में ही चाहिए। ये देख सकते हैं मूर्ति। माता रानी कितने फीट का है? ये लेवल फुट का है। कितना कॉस्ट है? ये 45 का है। कितने दिन लगता बनाने के वास्ते? ये बनाने का से 10 दिन लगता। प्राइस कम करेंगे? हाँ, आप आ जाओ, कम कर। ఇప్పుడు మనకి కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసేసి 6.5 ఫీట్స్ అండి. కిतना కాస్ట్ है? 12,000. కాస్ట్ వచ్చి మనకి 12,000 అండి. ఈ అమ్మవారు వచ్చేసేసి 9 ఫీట్స్ అండి. ప్రైస్ వచ్చేసేసి 24,000. ఒక చేతిలో త్రిశూలము, ఖడ్గము, అభయ హస్తాలు, అలాగే సింహాసనం మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు. మనం చూస్తున్న అమ్మవారు 4.5 ఫీట్స్ అండి. కాస్ట్ వచ్చే ఎంతండి? 6,000.